కన్యా రాశి వారికి 1, 2, 3 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. విపరీతంగా కష్టాలు రాబోతున్నాయి. మీకేంటంటే గనక అన్ని విధాలుగా కూడా అండి మీకు చెప్పాలంటే గనక సమస్యలనేవి ఏంటంటే గనక అడ్డుకుంటున్నాయని చెప్పొచ్చు. అలానే కాకుండా మీకు ఈ 3 రోజులు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, అసలు మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, ఇదంతా కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కన్యా రాశి వారి గురించి మనం చెప్పాలంటే గనక మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు, అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతారు, అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే గనక ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. హెల్పింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే గనక ఆదరిస్తారు, అభిమానిస్తారండి. అలానే అందరి మీద కూడా ఏంటంటే గనక జాలి, కరుణ అనేది చూపిస్తారు. కన్యా రాశి వారు ఎంత చక్కగా ఉంటారో వాళ్ళ మనసు కూడా అంత చక్కగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎక్కువగా చెడు ఆలోచించరండి, మంచిగా ఆలోచిస్తారు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం అన్నమాట ఈ కన్యా రాశి వారు. అంటే వీళ్ళకు చిన్నప్పటి నుంచి అండి కష్టాలన్నమాట. ఒక కష్టం తీరగానే ఒక కష్టం రావటం, ఎప్పుడు ఏదో ఒక రకంగా సమస్య రావటం, ఇబ్బందులు ఎక్కువైపోవటం, అంటే జీవితంలో వీళ్ళు ఏంటంటే కనుక చాలా నరకాలు అనుభవిస్తారండి. ఏది చేసినా కానీ కలిసి రాకపోవటం, ఏదో ఒక రకంగా వీళ్ళకు సమస్యలు అనేవి క్రియేట్ అవ్వటం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అయినా కానీ ఎక్కడ కూడా అధైర్యపడరండి. ధైర్యంగా ఏంటంటే అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. అలానే కాకుండా సమస్యలను తీర్చుకుంటారు. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే అనుకున్న పనులు కూడా జరగక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇప్పుడు కూడా ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే ఒక రోజు బాగుంటే ఇంకొక రోజు వీళ్ళకి అస్సలు కూడా అంతగా అనుకూలంగా ఉండదు. ఎప్పుడు కూడా ఏంటంటే కుటుంబము, ఫ్యామిలీ అంటే నేను బాగా బ్రతకాలి, అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి, నేను కూడా అందరిలాగా లైఫ్లో ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారండి. కానీ భగవంతుడు ఏంటంటే గనక వీళ్ళకి ఎప్పుడు కష్టాలు ఇస్తూనే ఉంటాడనమాట. ఉద్యోగం లేక బాధపడేవారు, కష్టాలు ఎక్కువ బాధపడేవారు, ఇలా జీవితంలో ఏదో ఒక రకంగా సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ కన్యా రాశి వారిలో చాలా మంది ఉంటారు. అంటే అందరు ఇలానే ఉన్నారని అర్థం కాదు, కానీ కొంతమంది మాత్రం వాళ్ళకి ఏంటంటే అసలు ఏది కలిసి రాదండి. ఏది పట్టుకున్నా కానీ అదేంటంటే కనుక మట్టిపాలైపోతుంది. ఆ విధంగా ఉంటుంది వీరి లైఫ్ అని చెప్పొచ్చు. కానీ వీళ్ళు ఎక్కడా కూడా అండి నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నా లైఫ్ ఇలాగుందని ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరు. వీళ్ళు ఏది ఉన్నా సరే మనసులో పెట్టుకుంటారు, మనసులో పెట్టుకొని బాధపడతారు. కానీ ఆ బాధను కూడా బయటికి కనిపించకుండా దాచుకుంటారు. ఎవరికి ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా అంటే వీళ్ళు ఏంటంటే కనుక జాలి చూపిస్తారు. అదే వీళ్ళకు కష్టాలు, బాధలున్నా కానీ వీళ్ళ మీద వీళ్ళు అంటే అసలు ఏమి జాలి ఇలాంటివి ఏమి చూయించుకోకుండా నా లైఫ్ ఇంతే అన్నట్టుగా సర్దుకొని ఇంకా ముందుకు వెళుతూ ఉంటారనమాట. అలా కష్టపడుతూ ఉంటారు. అలాంటి కష్టాన్ని నమ్ముకొని బ్రతికే వాళ్ళు కన్యా రాశివారు. ఒకరి మీద ఆశపడరండి. ఒకరు తెచ్చి పెడితే తిందామని, ఒకరు అంటే చాలా వరకు కూడా అంటే ఒకళ్ళు ఇస్తారేమో అన్నట్టుగా వీళ్ళు ఎప్పుడు కూడా ఎదురు చూడరు. అంటే మీరు అనుకోవచ్చు ఒకళ్ళు ఎందుకు ఇస్తారండి, మన కష్టాన్ని మనం చేసుకోవాలంటే అది నిజమే. కాకపోతే ఏంటంటే కనుక వీళ్ళు అలా కూడా ఎవరి మీద ఆశపడరండి. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి, అంటే తృప్తిగా ఉండాలి, హ్యాపీగా బ్రతకాలని కోరుకుంటారనమాట. ఇంకా అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా చెప్పాలంటే కనుక కొన్ని సమస్యలు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయండి. ముఖ్యంగా ఏంటంటే బంధువర్గం నుంచి కొంచెం ఒత్తిడి పెరుగుతుందండి. వాళ్ళ వల్ల మీరు చాలా వరకు కూడా సఫర్ అవుతారు. వాళ్ళ వల్ల మీకు నిందలు పడతాయి. అంటే కొన్ని పనులు మీరు చేయకపోయినా చేసినట్టు మిమ్మల్ని ఏంటంటే కనుక నిందిస్తారు. అలానే కాకుండా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా ఇలా చెప్పాలంటే కనుక మిమ్మల్ని అంటే హేట్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఏంటంటే మీ సొంత వాళ్ళ వల్లనే జరుగుతుందనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరిని ఏ రకంగా చూడాలో, ఎవరిని ఎంతలో పెట్టాలో, ఎవరిని ఏ విధంగా ట్వీట్ చేయాలనేది మీకు తెలుసుంటుంది. కాకపోతే కొన్నిసార్లు మీరు ఏంటంటే కనుక మీది విశాలమైన హృదయం, మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కాబట్టి చెడు వారిని కూడా మంచివారుగా నమ్మేసి బోర్లా పడతారు. ఇదొకటి మీ దగ్గర మైనస్ పాయింట్ అండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, 3 రోజులు కూడా చిన్న సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయండి. మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అలానే కాకుండా అశాంతిగా ఉంటుంది. ఇంటి పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే మీరు అంటే కోల్పోయినవి తిరిగి పొందాలనుకుంటారు, కానీ ఇంకా కొన్ని కోల్పోయే అవకాశాలు అయితే ఉంటాయి. అలానే మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ అయితే ఉండదు అని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఈ 3 రోజులు ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ఇది మీరు ఫస్ట్ చేయాల్సిందనమాట. అందరినీ నమ్ముతారు కదా, నమ్మిన వాళ్ళ వల్ల మీకు ఎప్పుడు చెడు జరుగుతుంది, నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు మోసపోతారు, నమ్మిన వాళ్ళ వల్ల మీకు చేదు అనుభవాలు ఎదురవుతాయి. కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మకండి. మీరు ముందు ఏంటంటే కనుక మనసులో అనుకుంటారు ఎవరిని నమ్మకూడదు, ఎవరితో మనం కంపేర్ చేసుకోకూడదు, ఎవరి మాటలు వినకూడదు అనుకుంటారు. కానీ ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ ఒకరు చెప్పింది వింటూ ఉంటారనమాట. అది చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే కనుక నమ్మి డబ్బు ఇవ్వకండి. డబ్బు ఇస్తే మాత్రం తిరిగి రాదు. దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల మీరు చాలా నష్టపోతారు. దానివల్ల ఏంటంటే కనుక మీరు చాలా కోల్పోయే అవకాశం కూడా ఉంటుందండి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక ఎదురు దెబ్బ ఖచ్చితంగా తాకుతుంది. అదేంటంటే కనుక సొంత వాళ్ళ వల్ల. మనం ముందే చెప్పాం కదా సొంత వాళ్ళ వల్ల మీరు నష్టపోతారని. అలా ఆ విధంగా ఏంటంటే కనుక సొంత వాళ్ళ వల్ల ఏంటంటే కనుక నష్టపోతారు. బంధువర్గం నుంచి కూడా నష్టం చేకూరుతుంది మీకు. ఖచ్చితంగా బంధువర్గం నుంచి ఏంటంటే కనుక మీరు
చాలా వరకు కూడా అండి వాళ్ళ ప్రెషర్ వల్ల సఫర్ అవుతారనమాట. ఇక అలానే ఎక్కువగా ఆలోచించడం వల్ల విపరీతంగా సమస్యలనేవి వస్తాయనమాట. అంటే సమస్యలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, ధనం చేతి నిండా ఉంటుంది, డబ్బు సమస్య తీరుతుంది, ధనం అనేది ఏదో ఒక రకంగా వస్తుంది, ఆ భగవంతుడు పంపిస్తాడు. మీ కష్టాన్ని మీరు నమ్ముకొని బ్రతికే వాళ్ళు కాబట్టి మీరు కష్టపడే కొద్దీ మీకు డబ్బు చేతికి లభిస్తుంది. అయినప్పటికీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి, కొన్ని అప్పుల సమస్యలు ఉంటాయన్నమాట, వాటి వల్ల సఫర్ అవుతారు. ఏదైనా చేద్దామంటే చేతి నిండా డబ్బు లేక బాధపడతారు, ఎప్పుడు డిప్రెషన్లో ఉండటం, ఎప్పుడు ఆలోచిస్తూ ఉండటం, ఏదైనా చేద్దామంటే కనుక అది చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేకపోవటం, కొంచెం బద్ధకంగా అనిపించటం, నీరసంగా అనిపించటం, ఏదైనా పని చేయాలంటే కనుక అసలు అంటే అక్కడికి వెళ్ళాలనిపించదు. ఫస్ట్ ఏంటంటే కనుక బాగా చేయాలి, బాగా ఇది చేయాలనుకుంటారు, ఆ తర్వాత ఏంటంటే కనుక చేద్దామంటే ఆ పోనీలే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అన్నట్టుగా అది పెండింగ్లో పడేసుకుంటారు, ఇంకా అలానే వదిలేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరేంటంటే కనుక ముందుగా అండి బద్ధకాన్ని వదిలేయండి. అంటే అందరూ బద్ధకస్తులు ఉన్నారని చెప్పట్లేదు. కొంతమంది ఏంటంటే కనుక ఏదైనా పని జరగకపోతే చాలా అప్సెట్ అయ్యి అంటే దాని గురించి విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. కన్యా రాశి వారు ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. వాళ్ళ ఆలోచన వాళ్ళని ఏంటంటే వీక్ చేసేస్తుంది. వాళ్ళ ఆలోచన వాళ్ళని ఏంటంటే కనుక అంటే చాలా వరకు కూడా ఏంటంటే కనుక వీళ్ళను ఒక రకంగా చెప్పాలంటే కుదిపేస్తుంది అనమాట. దానివల్ల వీళ్ళు సఫర్ అవుతారని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే వృత్తిపరంగా బాగుంటుంది, ఉద్యోగపరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా అంతగా లాభాలు ఉండవు, అంతగా నష్టాలు అయితే ఉండవు, మధ్య రకంగా ఉంటుంది, కానీ హ్యాపీగా ఉంటారు. ఇక చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఒకటి ఏంటంటే కనుక కొంచెం పిల్లల పరంగా ఇబ్బంది అయితే ఉంటుందండి. ఫ్యామిలీ పరంగా కూడా మనం ముందే చెప్పాం కదా, బంధువుల వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడు నా లైఫ్ టెన్షన్తోనే గడిచిపోతుంది, నేను టెన్షన్స్తోనే నా లైఫ్ని నేను స్టార్ట్ చేస్తాను, టెన్షన్తోనే నా లైఫ్ అంటే ముగిస్తుందండి, నాకు ఎప్పుడు ఇది ఉండేదే, నాకు అలవాటు అయిపోయింది అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు పెద్దగా పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక వృత్తి వ్యాపార పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ అంటే సర్కిల్ బాగుంటుంది, అందరు చెడ్డవాళ్ళు ఉన్నారని చెప్పట్లేదు, కానీ కొంతమంది ఏంటంటే కనుక మీ తోబుట్టులు ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, అదొకటి ఉంటుంది. అనంతరం వచ్చేసి ఏంటంటే మంచి గుర్తింపు లభిస్తుందండి, అందరూ కూడా మిమ్మల్ని అభిమానిస్తారు, ఆదరిస్తారు, మీ మంచి వాళ్ళు, మీ మనస్తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే పెట్టే గుణం అన్నమాట, ఎవరి నుంచి తీసుకునే గుణం అయితే కాదని వాళ్ళకు కూడా తెలుసు అనమాట అండి. ఇక కొంచెం ఏంటంటే దూర ప్రయాణాలు కూడా పడతాయి, మంచి శుభవార్తలు వింటారు, సంతానం లేని వారికి 100% సంతానం కలుగుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలుగుతుంది. అలానే కాకుండా కొత్తగా పెట్టుబడులు పెట్టే వాళ్ళకు కూడా అంటే కలిసి వస్తుంది, కాకపోతే ఏంటంటే కనుక వాళ్లకు కొంచెం సమయం పడుతుందని చెప్పొచ్చు. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మీ సొంత తోబుట్టులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన మాటలు వినకండి, వాళ్ళ చెప్పుడు మాటల వల్ల మీరు సఫర్ అయ్యి మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి, ఇది చూసుకోండి. అలానే కాకుండా అనారోగ్యం అంటే కనుక మీకు ఎక్కువగా బీపీ అంటే డౌన్ అయిపోతుందండి, ఎక్కువగా బీపీ తగ్గిపోవటం, బాడీ పెయిన్స్ విపరీతంగా ఉండటం, కొంచెం ఏంటంటే ఇలా అంటే టెన్షన్ అనమాట, అదొకటి పెరిగిపోతుంది, అదొకటి చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా అనంతరం ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మీకు అంటే బంధువర్గం అంటే కనుక మీ తోబుట్టుల వల్ల జరుగుతుందండి. ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఎవరిని నమ్మకండి, ఎవరిని కూడా ఏంటంటే కనుక ఇది చెయ్యకండి, నా వాళ్ళు అనుకోకండి, ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మీరు గమనించుకోకపోతే మీరు చాలా నష్టపోతారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఓవరాల్గా ఇలా ఉండబోతుందన్నమాట. కొన్ని చిన్న చిన్న చిరాకులు కూడా వస్తాయి. అలానే కాకుండా కొన్ని పనులు పెండింగ్ పడిపోతాయి, ఆ పనుల వల్ల కూడా మీరు ఏంటంటే కనుక కొంచెం సఫర్ అవుతారని చెప్పొచ్చు. ఇంకా ఒక వస్తువు కానీ వాహనం కానీ ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. పెట్టుబడుల పరంగా ఏంటంటే కనుక అంతగా కలిసి వచ్చినప్పటికీ కూడా మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అది చూసుకోండి. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కూడా చూసుకోండి, మధ్యవర్తిత్వానికి వెళ్ళకండి, ఎవరికి ఏంటంటే కనుక ఫేవర్గా మాట్లాడకండి, ఒకరిని సపోర్ట్ చేస్తూ ఒకరిని ఏంటంటే కనుక కించపరిచేలాగా ఎవరిని మాట్లాడకండి. మీరు చెయ్యరు, కానీ కొన్ని సందర్భాలలో అలా చేస్తూ ఉంటారు కాబట్టి మీకేంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది, కొంచెం ఏంటంటే మీకు అక్కడ నష్టం చేకూరుతుంది, అదొకటి చూసుకోండి. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కూడా 1-2 సార్లు అంటే చూడండి, చూసి సంతకం అనేది చెయ్యండి. ఇలా ఉండబోతుందన్నమాట. ఇంకా తర్వాత మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి. ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి విపరీతంగా సంపద రావాలన్నా, ఐశ్వర్యం కలగాలన్నా, అన్ని విధాలుగా కూడా బాగుండాలన్నా, ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకేంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సంపద పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. అయితే 1వ తేదీ మనకు శనివారం కదా, శనివారం రోజున గుర్తుపెట్టుకొని ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. ఇంటిని వాకిలినంత ముందుగానే శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన అంటే వెంకటేశ్వర స్వామిని పూజించండి. అంటే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి అనుగ్రహం ఇలాగో మీకు కలుగుతుంది. చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా ధనం చేతి నిండా ఆడుతుంది, డబ్బు సమస్య తీరుతుంది. అలానే అప్పుల బాధలు తీరాలన్నా, అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలన్నా, మీరు కోరుకున్నవన్నీ కూడా జరగాలన్నా, మీరు కుబేరులాగా మారాలన్నా, మీది ప్రతి పని కూడా అండి సిద్ధింపబడాలి. ప్రతి పనిలో కూడా నేనేంటంటే కనుక విజయం సాధించాలి, నాకు ప్రతి పని అనుకూలించాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే 1వ తేదీ రోజున ఉదయాన్నే వెంకటేశ్వర స్వామిని ఏంటంటే దీపధూప నైవేద్యాలతో పూజించండి. అయితే ఆ రోజు మనకు 1వ తేదీ శనివారం కూడా ఉంది కాబట్టి కన్యా రాశి వారు చేసే పనుల్లో ఆటంకాలు,
శని బాధలు విపరీతంగా ఉంటే ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే ఆ శని బాధలు పోతాయి. వాస్తవానికి చెప్పాలంటే గనక చాలా మంది కూడా కర్పూరం ఆయిల్ అనేది బయట దొరుకుతుంది మార్కెట్లో, అది తెచ్చుకొని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తారు 2 చుక్కలు. కానీ అది మనకు అందుబాటులో లేనప్పుడు ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసినా మనకు అంతే ఫలితం వస్తుందన్నమాట. ఆ విధంగా మనం ఫలితాలను అయితే పొందుతాం కాబట్టి అలా స్నానం చేసేయండి. స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. ఇంకా తర్వాత ఇంట్లో దీపధూప నైవేద్యాలతో ఆ 7 కొండల వారిని పూజించండి. దీపం పెట్టిన తర్వాత ఒక యాలక్కాయని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి గట్టిగా. నెలంతా కూడా బాగుండాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, కష్టాలు నష్టాలు రాకూడదు, సమస్యలు రాకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగాలని సంకల్పం చెప్పుకొని ఒక యాలక్కాయని తీసుకొని నమస్కారం చేసుకొని దీపం పెట్టి వెలుగుతున్న దీపంలో యాలక్కాయ వేయండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయని తీసేసి ఎదురు చుట్టు మొదట్లో వేయండి. అయితే ఇంకొకటి కూడా మీరు ఇక్కడ చూసుకోండి ఏంటంటే, మీకు శని బాధలు రాహుకేతు ప్రభావాలు ఇవన్నీ కూడా పోయి మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలంటే 21 రూపాయలు కానీ 11 రూపాయలను కానీ పేదవారికి ఏంటంటే కనుక మీ పేరు మీద దానం చేయండి. ఆ విధంగా కూడా మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. దైవానుగ్రహం కలుగుతుంది, మీ సుడి తిరుగుతుందండి. ఇంకా మీరేంటంటే చేసే పనుల్లో ఎక్కువగా ఆటంకాలు అనేవి రావు. ఇక తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే ఓవరాల్గా మీకైతే ఇలా ఉంటుంది. అనారోగ్య సమస్యలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి, అది కొంచెం చూసుకోండి, జాగ్రత్త పడండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక గుడ్డిగా నమ్మి మోసపోకండి. డబ్బు మీ చేతుల ద్వారా ఎవరికి ఇవ్వకండి. ఇచ్చిన ధనమే ఇప్పటి వరకు రాలేదండి, అయ్యో పాపమని మీరు ఏంటంటే కనుక ఎవరికి పడితే వాళ్ళకి డబ్బు ఇస్తారు. అంటే తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇస్తారని చెప్పట్లేదు, తెలిసిన వారికి ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళు తీసుకునేటప్పుడు బాగా ఏదో ఒకటి చెప్పి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇచ్చేటప్పుడు ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పెడతారు కదండి, చాలా బాధ పెడతారనమాట. అంటే లేదు రేపిస్తాం ఆపిస్తాం అన్నట్టుగా ఏంటంటే కొంచెం బాధ పెడతారు. అదొకటి చూసుకోండి, మిగతా అదంతా కూడా బాగుంటుంది. వీళ్ళుంటే ఈరోజు రావి చెట్టుని తాకండి. రావి చెట్టులో శ్రీ మహావిష్ణు కొలువై ఉంటారు. రావి చెట్టు చాలా పవిత్రమైనది కాబట్టి 1వ తేదీన రావి చెట్టుని తాకితే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం, ఐశ్వర్యం కలగటం, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావటం, జీవితంలో ఉండే చిన్న చిన్న సమస్యలు పోవటం, అలానే కాకుండా మీరు కోరుకున్నట్టుగా మీ లైఫ్ ఉండటం, ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా రావి చెట్టుని తాకండి. రావి చెట్టుని తాకితే మంచి ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని రావి చెట్టుని తాకండి. ఇక ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక రండి, చిన్న చిన్న నియమాలు అయితే పాటించండి. నల్లటి వస్త్రాలను ధరించకండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. దానివల్ల మీకు చెడు జరిగే అవకాశం అయితే ఉంటుంది. వెళ్ళిన పనులు జరగవు. ఇంట్లో నుంచి ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా అంటే ఈ ఆగస్టు మొత్తం కూడా ఏంటంటే కనుక మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు, ఏదైనా సరే మీకు పర్సనల్గా పనులు ఉంటాయి కదండి, ఆ పనుల కోసం వెళ్ళేటప్పుడు గణపతి పటాన్ని తాకి వెళ్ళండి. ఓం గం గణపతి నమః అనుకుంటూ వెళ్ళండి. కానీ శనివారం రోజు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించండి. మీరు పూజ పెద్దగా చేసినా చేయకపోయినా ఆడంబరంగా ఏంటంటే కనుక ఒక చిన్న దీపం పెట్టినా చాలు, స్నానం చేసి మీకు మంచి జరుగుతుందన్నమాట అండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్ వల్ల ఈ నెలంతా కూడా మీకు బాగా కలిసి వచ్చి మీ యొక్క దురదృష్టం తొలగిపోయి అదృష్టం పట్టి లక్ మీ వెంట ఉంటుందన్నమాట. ఏది చేసినా కానీ మీకు కలిసి వచ్చేలాగా ఈ నెంబర్ మీకు ఉపయోగపడుతుంది. ఇది న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైన నెంబర్. ఈ నెంబర్కి దైవానికి ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ని ఇలా రాసి మీ దగ్గర పెట్టుకుంటే మీకేంటంటే మంచి జరగడంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని మనకు అంఖ్యశాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకే చాలామంది కూడా ఏంటంటే కనుక నెంబర్స్ని లక్కీగా భావిస్తారండి. మనకు విశ్వం అంటే ఒక రకంగా విశ్వంలో అతీత శక్తివంతమైన నెంబర్స్ కొన్ని ఏంజల్ నెంబర్స్ ఉంటాయన్నమాట. వాటికి చాలా పవర్ ఉంటుంది. అవేంటంటే కనుక కరెక్ట్గా పనిచేస్తాయండి. మానవుడికి అవేంటంటే కనుక ఒక కవచం లాగా. అంటే ఎలా అంటే కనుక ఏదైనా జరగదు అని ఎప్పుడైనా మనకు అంటే నెగిటివ్గా థాట్స్ వస్తే ఆ థాట్స్ని సైతం ఏంటంటే పాజిటివ్గా మార్చే ఎనర్జీ నెంబర్స్కి ఉంటుంది. అంటే మనం చెప్పేది కాదు, మనకు శాస్త్రంలో ఇలా అంఖ్యశాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. మీరు రెడ్ పెన్నుతో కానీ లేదంటే మీ దగ్గర ఉండే నార్మల్గా ఏంటంటే కనుక బ్లూ పెన్నుతో కానీ ఈ నెంబర్ని రాయండి. ఎరుపు అదృష్టం కాబట్టి ఎర్రటి పెన్ను, తెల్లటి కాగితం తీసుకోండి. దానిపైన దైవానికి ఎంతో ఇష్టమైన నెంబరు అంటే దైవానికి ముడిపడి ఉండే నెంబరు. ఒక రకంగా దీన్ని మనం మన దగ్గర పెట్టుకోవడం వల్ల మనకు చిన్న చిన్న ఇబ్బందులు తొలగుతాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఏంటంటే కనుక మనము చెప్పాలంటే సమస్యల్ని పోగొట్టుకోవచ్చు అనమాట. ధన సమస్యలు ముఖ్యంగా చెప్పాలంటే అవి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా 555 రాయండి. ఇది లక్ష్మీదేవికి అంకితం చేయబడే నెంబరు. 555 అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇందులో అన్ని కూడా 555 అనమాట. 555 అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక 777
111 అంటే 1 అంటే పరమశివుడు, 7 అంటే ఆంజనేయ స్వామి. మనం చెప్పేది కాదండి, మనకు అంకెశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఇలా దైవంతో ముడిపడి ఉంటాయి కొన్ని నెంబరు. అలానే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే 8 అంటే లక్ష్మీ నరసింహస్వామి, ఇలా 3 అంటే 7 అంటే ఒక రకంగా చెప్పాలంటే గనక 3 అంటే ఆంజనేయ స్వామిగా ఇలా పరిగణిస్తారనమాట. అంకెల్లో దైవాన్ని కొలుస్తారు, అంకెల్లో దేవుణ్ణి చూస్తారు కాబట్టి అలా మనకు అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి 555, 777, 111 అని రాయండి. రాసేసి మీ దగ్గర మీ పర్సులో పెట్టుకోండి. లేదంటే ఒక 10 రూపాయల నోటు తీసుకొని దాని మీద రాసి కూడా మీ దగ్గర పెట్టుకోవచ్చు. ఆ విధంగా కూడా మీకు ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. మీ జీవితం అనేది మారుతుంది. అలానే కాకుండా ఈ నెంబర్ ఉన్నన్ని రోజులు కూడా కొంచెం ఏంటంటే ధన కొరత ఏర్పడదు, డబ్బు చేతికి అందుతుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం ఏంటంటే ఏదో ఒక రకంగా మీ దగ్గరికి ఆకర్షించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి నెల రోజులు ఉంచుకొని ఆ తర్వాత తీసి పడేయొచ్చు. కానీ ఖచ్చితంగా అయితే పెట్టి చూడండి, మీకే తెలిసిపోతుందండి.